జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావులిపట్టణం ఏరియా వైద్యశాలలోని సమావేశ మందిరంలో క్యాన్సర్ వ్యాధి నివారణపై వైద్య సిబ్బందికి 2వ బ్యాచ్ శిక్షణా తరగతులు ప్రారంభం అయ్యాయి. కావలి డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ బ్రిజిత పర్యవేక్షణలో మంగళవారం 2వ బ్యాచ్ ప్రారంభమైనది. ఈ శిక్షణలో కందుకూరు డివిజన్లోని పలు ప్రాంతాల వైద్య సిబ్బంది ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. ఈ శిక్షణ శిబిరంలో ఎన్సిడి సెల్ విభాగానికి చెందిన జిల్లాలోని చిత్తలూరు పిహెచ్సి వైద్యాధికారి, క్యాన్సర్పై శిక్షకులు ఈ నవీన్ కుమార్ రెడ్డి, అలాగే కందుకూరు ఏరియా వైద్యశాల గర్భవతుల వైద్యురాలు డాక్టర్ సుగుణకుమారి, డాక్టర్ మహేష్ రెడ్డి, అలాగే వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. వీరందరికీ 3 దినాలు శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నవీన్, క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి ట్రైనర్గా వచ్చాను. యాక్చువల్లీ మన జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ట్రైన్ అయ్యి వచ్చాము. సో మన జిల్లాలో 3 చోట్ల ట్రైనింగ్ జరుగుతుంది. 8 బ్యాచెస్గా జరుగుతాయి. ఆల్రెడీ ఒక బ్యాచ్ కంప్లీట్ అయింది నెల్లూరులో, ఏరియా హాస్పిటల్ ఆత్మకూరులో, తర్వాత కావలి ఏరియా హాస్పిటల్. ఇట్లా 3 చోట్ల 3 బ్యాచెస్కి ట్రైనింగ్ జరుగుతుంది. సో ఇక్కడ కావలికి వచ్చేసరికి మనకి మాచవరం నుంచి, లింగసముద్రం నుంచి, పోలేపల్లిపాలెం, అలాగే అర్బన్ రైలు, నెక్స్ట్ చాకలకొండ, ఇట్లా ఒక 8 మెడికల్ ఆఫీసర్స్ అండ్ ఆ పిహెచ్సికి సంబంధించినటువంటి సిహెచ్ఓ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అండ్ ఏఎన్ఎంస్ ట్రైనింగ్ రావడం జరిగింది. ట్రైనింగ్లో యాక్చువల్లీ మనకి ఎన్సిడీస్ అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ స్క్రీనింగ్స్ చేసుకొని ఉన్నాం. కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పటి నుంచి కూడా NCD 1, NCD 2.0, ఇప్పుడు NCD 3.0. NCD అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఏవైతే మనం ఇంతకుముందు హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇంటికి వచ్చి స్క్రీన్ చేస్తాం. ఇప్పుడు NCD 3.0లో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. క్యాన్సర్ స్క్రీనింగ్లో మనకి ముఖ్యంగా ఓరల్, సర్వైకల్, బ్రెస్ట్ ఈ 3 క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్యాన్సర్ కనుక మనం ఎర్లీగా గుర్తించగలిగితే, ఇప్పుడు క్యాన్సర్ ప్రివలెన్స్ అనేది ఎక్కువ ఉంది, అంటే చాప కింద నీళ్ళలాగా పెరుగుతూ పోతుంది. కాబట్టి మనం క్యాన్సర్ని కనుక ముందే గుర్తించగలిగితే, ఆ లక్షణాలు ఏమైనా గుర్తించగలిగితే, వాళ్ళకి మనం టైంలో ట్రీట్మెంట్ కనుక ఇస్తే వాళ్ళని డిసీజ్ ప్రోగ్రెషన్ తగ్గించగలం, లేదా మరణాలు కూడా మనం జరగకుండా చూసుకోగలం. ఎందుకంటే ప్రివెంటబుల్ ఇవన్నీ కూడా మనం అంటే ప్రివెంట్ చేయగలిగినవి. సో అలాంటి వాటి కోసం ఈ స్క్రీనింగ్ అనేది చేయడం చేస్తున్నారు. యాక్చువల్లీ హోమీ బాబా క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ ఏదైతే ఉందో వాళ్ళతోటి మనం కలిసి ఈ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ట్రైనర్స్ ఎవరైతే స్టేట్ ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైనింగ్ వచ్చారు. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏరియా హాస్పిటల్స్ కానీ, సిహెచ్ఎస్ కానీ, ఒక 3 మెడికల్ ఆఫీసెస్ ఇలా అందరినీ కలిపి ఇక్కడ నెల్లూరులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్లో. ఇప్పుడు మేము నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఏరియాస్కి వచ్చేసి ఏరియా హాస్పిటల్ ఆత్మకూరు, కావలి, అట్ ది సేమ్ టైం నెల్లూరు 3 బ్యాచెస్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ట్రైనింగ్లో భాగంగా ఏఎన్ఎంస్ రెగ్యులర్గా స్క్రీనింగ్కి ఏఎన్ఎం, ఆశా, సిహెచ్ఓస్ హౌస్ ఇంటింటికి వెళ్తారు. ప్రతి పేషెంట్ కూడా ఇంతకుముందు ఎట్లాగైతే NCDకి స్క్రీన్ చేస్తారో అలాగే స్క్రీన్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడే స్క్రీన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి డౌట్ అనిపిస్తే మనకి ఎప్పుడైతే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ విలేజ్ హెల్త్ క్లినిక్కి అక్కడికి ఆ రోజు మొబిలైజ్ చేస్తారు. మొబిలైజ్ చేశాక మెడికల్ ఆఫీసర్ వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు. ఒకవేళ మెడికల్ ఆఫీసర్ కనుక డౌట్ అనిపిస్తే, ఒకవేళ క్యాన్సర్ అయ్యిండొచ్చు అనే లక్షణం అనిపిస్తే వాళ్ళని మెడికల్ కాలేజ్కి, క్యాన్సర్ హాస్పిటల్, మన మెడికల్ కాలేజ్లో క్యాన్సర్ విభాగం, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది, సో అక్కడికి రెఫర్ చేస్తారు. అక్కడ
స్క్రీనింగ్ అక్కడ డయాగ్నోస్ చేసి ఒకవేళ క్యాన్సర్ అని నిర్ధారణకు వస్తే ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నెగిటివ్ వస్తే మళ్ళీ స్క్రీనింగ్ ఒక 5 years తర్వాత మళ్ళీ స్క్రీనింగ్ అనేది చేసుకుంటారు. అండ్ మనకి ఏంటంటే ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మనం కంపల్సరీ స్క్రీనింగ్ అనేది చేసుకోండి. అంటే వస్తుందని 100% లేదు, బట్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా క్యాన్సర్ నిర్ధారణ జరుగుంటే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసుకోవడం మంచిది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ